రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని బాలసదనంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలసదనం నూతన భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్లతో కలిసి ప్రారంభించారు. అనంతరం వికలాంగులకు స్కూటీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో సుమారు 18,000 ఉద్యోగాల భర్తీని చేపట్టామన్నారు. త్వరలో మల్టీపర్పస్ ఏఎన్ఎం, నర్సింగ్ ఆఫీసర్ల ఉద్యోగ ఫలితాలను వెల్లడిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్య, వైద్య, మహిళా సాధికారత, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా బాల సదనాలను, అంగన్వాడీలను కాపాడుకునే గురుతర బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వ, సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా గర్భిణీ, బాలింతలకు, 3 నుండి 6 ఏండ్ల పిల్లలకి ఒక పూట సంపూర్ణ భోజనం, 7 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకు టేక్ హోమ్ రేషన్ అందించడం, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్య అందించడంతో పాటు పోషకాహారం, ఆరోగ్యం, ప్రీ స్కూలు, రోగ నిరోధకత, రిఫరల్ సేవలు, ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు. గ్రామాలలో ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, ఆశా కార్యకర్తలు సేవలను అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు సంజీవరెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్, మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కర్, సబ్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, మున్సిపల్ కమిషనర్ ప్రశాంత్, సిడిపిఓ సుజాత, ఆశ్రమ నిర్వాహకురాలు విజయకుమారి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలా కళను సాకారం చేసే శక్తి, కమిట్మెంట్, నిబద్ధత మనకు ఉండాలి. కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావు, నువ్వు ఎక్కడ చెప్పు పోలీస్. వెరీ గుడ్. ఎలా ఉంది బిల్డింగ్? ఎలా ఉంది? బాగుందా? ఏమి అన్ని సౌకర్యాలు ఉన్నాయా? ఇంకేమైనా అవసరం ఉన్నాయా? మీ వాడలు అంటున్నారు నాకు ఆరో ప్లాంట్ కావాలి అని చెప్పేసి. ఏమ్మా ఆరో ప్లాంట్ కావాలి చెప్పు, అందరు కూడా చెప్పు. ఈ ప్రస్తుతానికి ఏం అవసరం లేవు, తర్వాత దాని ఆరో ప్లాంట్ కావాలి పెట్టు, అంతే కదా. ఇప్పుడు ఈరోజు స్ట్రెంత్ ఎంత ఉన్నది? ఆల్ ద బెస్ట్. మీరు గురువర్యులు, మీరు తల్లి తండ్రి పాత్ర పోషించేది మీరే. ఏమిటా ఓకేనా? అంటే గ్రామం అంతా మీ ఇంటి వాసి అన్నమాట. జనాభా ప్రకటన కలిసి ఒక అంగన్వాడీ కేంద్రం. అంగన్వాడీ కేంద్రం అనేది ఆ గ్రామంలో ఉన్న కుటుంబాలు, వారి యొక్క ఆ తల్లి, ఆ బాలింత, ఆ గర్భవతి, ఆ పిల్లలు, వారికి పోషకాహారాలు, ఆరోగ్య స్థితిగతులు, రెగ్యులర్ చెకప్, దాంతో సహా ప్రీ ప్రైమరీ. అంటే ప్రభుత్వం గురుతరమైన బాధ్యత మీ మీద పెట్టి ఆశా వర్కరు ఏదేమో అంగన్వాడీ ఆయా, అంగన్వాడీ టీచర్ అందరూ కలిస్తేనే గ్రామానికి మీరు సేవలు అందిస్తున్నాం. ఇక పోతే మన గ్రామానికి ఏం కావాలి? అంగన్వాడీ బిల్డింగ్లు కావాలి. మన సెంటర్లు ఉన్నాయి, 1,504 సెంటర్లు ఉన్నాయి. ఈ 1,504 సెంటర్లకు సంబంధించి కొన్ని అద్దెకు ఉన్నాయి, కొన్ని ప్రభుత్వ స్థలంలో ఉన్నాయి. కానీ రాబోయే సంవత్సరంన్నరలో ప్రతి గ్రామంలో పర్మనెంట్ గా అంగన్వాడీ బిల్డింగ్స్ కావాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తుంది.